హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు. ఇవాళ మళ్ళీ మనం ఒక కొత్త జర్నీ చేయబోతాం. అదే ట్రైన్ నెంబర్ 12739 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కి వెళ్ళడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్స్ వచ్చేసరికి గరీబ్ రథ్ అనే చెప్తాను. సో ఇవాళ మనం ఆ గరీబ్ రథ్లో ట్రావెల్ చేయబోతున్నాం విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ దాకా. అండ్ మనం వచ్చేసరికి ట్రైన్ 8:40కి ప్లాట్ఫామ్ నెంబర్ 8 నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళిపోదాము. సో ఈ ట్రైన్లో ఇప్పుడు కొత్తగా LHBకి అప్గ్రేడ్ అయినాయి. సో నేను మీకు అవన్నీ చూపిస్తాను. స్టే ట్యూన్డ్. సో మన ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ నెంబర్ 7లో ఉందని అనౌన్స్మెంట్ ఇచ్చారు ఆల్రెడీ. సో మొదటి ప్లాట్ఫామ్ నెంబర్ 7కి వెళ్ళిపోదాము. అక్కడికి వెళ్ళాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సో ఇదే మన గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్. సో నా కోచ్ వచ్చేసరికి G6. పదండి G6 దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇదే మన కోచ్ G6. నా సీట్ వచ్చేసరికి 79. పదండి లోపలికి వెళ్దాము. ఫస్ట్ ఇంప్రెషన్ ఎట్లుందో చూపిస్తాను. సో ఇంటీరియర్ మొత్తం ఇట్లా ఉంది, మీరు చూడొచ్చు. సో ఇంటీరియర్ చూసారు కదా, ఎట్లా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మన ట్రైన్ మొత్తం గరీబ్ రథ్ వచ్చేసరికి మొత్తం 18 కోచ్లు ఉంటాయి. 18 ఏసీ 3 టైర్ ఎకానమీతో LHBకి అప్గ్రేడ్ చేశారు. రీసెంట్గానే ఈ ట్రైన్ అప్గ్రేడ్ అయ్యింది. కాకపోతే నాకైతే ఆ గ్రీన్ లెవరీ ఇష్టం ఉండే. ఇది అప్గ్రేడ్ చేసినా కూడా ఆ గ్రీన్ లెవరీ అట్లనే ఉంచుంటే బాగుండేది పెయింట్ చేసి. సో ఇటుపక్క వచ్చేసరికి సికింద్రాబాద్కి స్పెషల్, విశాఖపట్నం సికింద్రాబాద్ స్పెషల్ ఉంది. సో పదని మన లోకో దగ్గరికి వెళ్ళేసి వద్దాం. లోకో ఎట్లుందో మీకు చూపిస్తాను. స్టే ట్యూన్డ్. జనరల్గా మన ట్రైన్ ఎప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 8కి వస్తుంది, కానీ ఇవాళ 7లోకి వచ్చింది. సో ఇది వచ్చేసరికి డైలీ రన్నింగ్ ట్రైన్. సో ఎవ్రీడే నైట్ 8:40కి విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ 8:30కి సికింద్రాబాద్కి చేరిపోతుంది. సో ఇది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ట్రైన్ సికింద్రాబాద్కి వెళ్ళడానికి నా ఉద్దేశంలో. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ అని అంటాను నేను. సో ఎంతమంది ఈ ట్రైన్లో ట్రావెల్ చేశారో చెప్పండి. మీకు రెడ్ కలర్ LHB నచ్చిందా లేదా గ్రీన్ కలర్ నచ్చిందో కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇదిగోండి మన ట్రైన్ 12739 గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్. లోకో వచ్చేసరికి వ్యాప్ 7 ఇప్పుడే అటాచ్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి వ్యాగ్ 7. ఇది వచ్చేసరికి మనకి సికింద్రాబాద్ విశాఖపట్నం సికింద్రాబాద్ స్పెషల్ని పుల్ చేయబోయే ట్రైన్. సో అది ఇంకా ముందు బయలుదేరాలి, కానీ ఇంతవరకు ఆ ట్రైన్ అయితే బయలుదేరలేదు. అది బయలుదేరిన తర్వాత ఈ ట్రైన్ బయలుదేరాలా. సో ఇది బయలుదేరి ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది యాక్చువల్లీ. సో ప్లాట్ఫామ్ నెంబర్ 7 నుంచి 8 నుంచి ఏదో ట్రైన్ వెళ్తుంది. ఏం ట్రైన్ చూద్దాం, ఆగండి. ఆ ఇంజిన్ మొత్తం చెదలు పెట్టేసినట్టుంది, రస్ట్ అయిపోయింది మొత్తం ఇంజిన్ అంతా. చూడండి ఎట్లుందో. బ్యాగ్ 5E అంట. అసలు ఎట్లుందో చూడండి ఇంజిన్. భవానీపట్న స్పెషల్ ప్యాసింజర్ అంట. మీరు ఎవరికైనా ఐడియా ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మన గరీబ్ రథ్ గురించి చాలా మాట్లాడుకోవాలా. సో మన గరీబ్ రథ్ వచ్చేసరికి ఓవర్ నైట్ ట్రైన్. ఈ ట్రైన్ కూడా చాలా వరకు ఖాళీగానే ఉంది, అసలు ఎవరు లేరు ఆ ట్రైన్లో కూడా. చూడొచ్చు మీరు, మొత్తం ఖాళీగానే వెళ్తుంది. భవానీపట్న ఎక్కడో నాకు ఐడియా లేదు. మీలో ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కమెంట్ ఖచ్చితంగా చేయండి. ఈ కోచ్ల్లో కాస్త ఎక్కిన వాళ్ళు ఉన్నారు. సో మన ట్రైన్కి లోకో అన్నది అటాచ్ చేయడం జరిగిపోయింది. సో పదని మళ్ళీ మన కోచ్ దగ్గరికి వెళ్ళిపోదాము. 1 మినిట్ డిలేతో మనం అన్నది విశాఖపట్నం ప్లాట్ఫామ్ నెంబర్ 7 నుంచి స్టార్ట్ అయిపోయాం మరో కొత్త జర్నీతో. ఈ జర్నీ ఎలా ఉండబోతుందో నేను మీకు చూపిస్తాను మొత్తం ఎండ్ టు ఎండ్. సో చూడండి, సో మనం అన్నది ఈ ట్రైన్లో ఓవరాల్గా 699 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేస్తాము. సో విశాఖపట్నం నుంచి అయితే మనం 1 మినిట్ డిలేతో స్టార్ట్ అయిపోయాము. విశాఖపట్నం తర్వాత మన ట్రైన్ లాగేది దువ్వాడ.
యాక్చువల్గా అయితే మనకన్నా ముందు అక్కడ సికింద్రాబాద్ విశాఖపట్నం లేదా విశాఖపట్నం సికింద్రాబాద్ స్పెషల్ బయలుదేరాలా, కానీ అది ఇంతవరకు స్టార్ట్ కాలేదు. సో మన ట్రైన్కి అయితే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చి ముందు పంపిస్తున్నారు. సో చూద్దాం పదండి. నేను ఫస్ట్ ఆ స్పెషల్ ట్రైన్కే చేయించుకుందాం అనుకున్నాను. కాకపోతే మళ్ళీ ఎందుకులే ఈ గరీబ్ రథ్ చేయలేదు కదా అని చెప్పి ఎల్హెచ్బికి అప్గ్రేడ్ అయిన తర్వాత ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పి చేశాను. యాక్చువల్గా చెప్పాలంటే నేను గరీబ్ రథ్ చాలాసార్లు జర్నీ చేశాను పాస్ట్లో గ్రీన్ కలర్ లెవరీతో ఉన్నప్పుడు. కానీ మన వ్లాగ్లో ఇదే నా ఫస్ట్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ జర్నీ. సో ఈ జర్నీ ఎట్లా ఉండబోతుందో చూద్దాము. ఇదే నా ఫస్ట్ జర్నీ గరీబ్ రథ్ జర్నీ ఈ బ్లాగ్లో. ఇంకా నెక్స్ట్ డోరంతో, రాజధాని ఇట్లాంటి చాలా ట్రైన్స్ అనేవి రాబోతున్నాయి ముందు ముందు. సో బాయ్ బాయ్ విశాఖపట్నం జంక్షన్, మళ్ళీ తొందరలోనే కలుద్దాము. సో విశాఖపట్నం నైట్ టైం ఫుల్ బిజీ అయిపోతుంది. సో చూద్దాం ఎట్లా ఉండబోతుంది అన్నది. లాస్ట్ టైం నేను విశాఖపట్నం నుంచి జర్నీ చేసినప్పుడు మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ ఎక్కాను. అది నాకు నరకం చూపించేసింది. మీకు తెలుసు కదా, బ్లాగ్ చూస్తుంటారు, ఛానల్లో లైవ్ ఉంది, చూడండి ఎవరైనా చూడకపోతే కనుక. ఇప్పుడు ఈ జర్నీ ఎట్లుంటుందో చూడబోతాం. ఏదో ట్రైన్ వస్తుంది ఆపోజిట్ డైరెక్షన్లో, ఖాళీ లోకో ఏదో ట్రైన్కి అటాచ్ అవ్వడానికి వెళ్తుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ అనే చెప్తాను నేను విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కి. ఇది అయితే అండ్ ఫాస్టెస్ట్ ట్రైన్ కూడా. అండ్ ఇవాళ మనకి అహ్మదాబాద్ టు భుజ్ టు అహ్మదాబాద్ ఫస్ట్ వందే మెట్రో, వందే ర్యాపిడ్కి ఇవాళ ఇనాగ్రల్ జరిగింది. సో తొందరలోనే అది కూడా చేద్దాం అనుకున్నాను. ఫుల్ ఏసీ ప్యాసింజర్ ట్రైన్ అది. చూద్దాం ఎలా ఉంటుందో. ఫ్యూచర్లో అది కూడా చేయడానికి ట్రై చేస్తాను. జస్ట్ మీ సపోర్ట్ మాత్రమే అడుగుతాను. సపోర్ట్ చేస్తూ ఉండండి, నేను చేసుకుంటూ వెళ్తాను బ్లాగ్స్. అన్నీ ఎలక్ట్రిక్ లోకోస్. మీరు చూడొచ్చు. ఏదో ట్రైన్ మనని క్రాస్ చేస్తుంది, ఏంటైనా చూద్దాము. అవునా, బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ ఉన్నాయి. ఒకటే ప్లాట్ఫామ్ పైన మీరు చూడొచ్చు, ఒకటే ట్రాక్ పైన. సారీ, అది కనుక వెనకాల ఇంకో ట్రైన్ అక్కడే మీకు కనిపిస్తుంది కదా, అది కూడా ఏ ట్రైన్ చూద్దాం. ఇదేం ట్రైన్ చూద్దాం. అదేదో పేరు తెలియదు, ఇది కూడా తెలుస్తుంది తెలియదు మరి. ఇది నాగవల్లి ఎక్స్ప్రెస్ అనుకుంటున్నా నేను. మరి కాదు, ఏదో ప్యాసింజర్ అండి ఇది. అదే వెనకాల ఇంకొక ట్రైన్ ఉంది. విశాఖపట్నం ఎంత బిజీగా ఉందో మీరు చూస్తున్నారా. బ్యాక్ టు బ్యాక్ 3 ట్రైన్స్ ఒకదాని వెనకాల ఒకటి, ఒకటే ట్రాక్ పైన ఉన్నాయి అవుటర్లో. ఇదేం ట్రైన్ వస్తుందాం.
వ్యవసాయం నాందేడ్ నాగమల్లి ఎక్స్ప్రెస్. సో ఒకే ట్రాక్ పైన 3 బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ ఉండే మీరు చూసారు కదా. ఎట్లా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ ఖచ్చితంగా చేయండి. హైవే లైటింగ్స్ భలే ఉన్నాయి కదా. అనకాపల్లి రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాం. ట్రైన్ యొక్క సెకండ్ స్టాప్. ఎక్కడో చాలా మంది ఉన్నారు ఇక్కడ కూడా. అనకాపల్లిలో మన ట్రైన్ కేవలం 2 minutes స్టాప్ మాత్రమే ఉంటుంది. అనకాపల్లి తర్వాత మన ట్రైన్ తుని, సామర్లకోట, రాజమండ్రి మీదుగా విజయవాడ వైపు వెళ్తుంది. విజయవాడ లోకో రివర్సల్ అవుతుంది మళ్ళీ మన ట్రైన్కి. బయలుదేరిపోయాం అనకాపల్లిలో 2 minutes స్టాప్ తర్వాత. ప్లాట్ఫామ్ 2కి వచ్చాగా మనం యాక్చువల్లీ. ఎటు కూర్చున్నావు?
యాదాద్రి దాటేసాము. సో సికింద్రాబాద్ ఇంకొక 45 మినిట్స్ రీచ్ అయిపోతాం అనుకుంటా. ట్రైన్ లేట్ నడుస్తుంది. ఓవరాల్గా జర్నీ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇప్పటిదాకా. సో ఇప్పుడు చూద్దాం జర్నీ ఎట్లా ఉంది ఏంటి ఉంది. సో చూడండి, నైట్ జర్నీ కాబట్టి ఎక్కువ చూపించడం కూడా ఏం లేకపోయి ఉండే యాక్చువల్గా. చాలా బాగా జరిగింది జర్నీ. చల్లపల్లి రైల్వే స్టేషన్ చూడొచ్చు మీరు. ఈ స్టేషన్ ఇనాగ్రల్ అప్పుడు ఖచ్చితంగా వస్తా బ్లాగ్ చేయడానికి, లైవ్ కూడా వస్తాను. సో ఓవరాల్గా జర్నీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఈ ట్రైన్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. చాలామంది గరీబ్ రథ్ చేయమని చెప్పి. నాకు టికెట్ రేట్ వచ్చేసరికి 770, ట్యాక్సెస్ అవన్నీ కలుపుకుని 820 పడింది. మొత్తం థర్డ్ ఏసీ ఎకానమీ కోచెసే ఉంటాయి. ఈ కోచ్లో నాకు నచ్చిన ఇంకో విషయం ఏంటంటే ఈ సైడ్లో మిడిల్ బెర్త్ లేదు. రాత్ గరీబ్ రథ్లో మిడిల్ ఉండేది, అది లేదు ఇప్పుడు. సో బాగుంది. అండ్ సీటింగ్ కెపాసిటీ కూడా 80 మెంబర్స్కి పర్ఫెక్ట్గా సరిపోయింది. బ్లాంకెట్స్, పిల్లోస్ అన్నీ అవైలబుల్గా ఇస్తున్నారు. సో అస్సలు ఇబ్బంది లేదు. మౌలాలి స్టేషన్ ఉన్నాయి కూడా. రైట్ సైడ్ పై నుంచి వెళ్తే మనం కనుక లైక్ మల్కాజ్గిరి మీదుగా కాచిగూడ వైపు వెళ్ళిపోవచ్చు. నేను మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్లో చూపించాను మీకు ఆ రూట్.
మళ్ళీ ఆపాడు. ట్రైన్ పైన ట్రైన్ అదే టువర్డ్స్ కాచిగూడకి వెళ్ళారు. అవ్వండి మల్టిపుల్ ట్రైన్. కాగజ్ నగర్ సెవెన్ హిల్స్ ఎక్స్ప్రెస్ రాజ్కోట్ సికింద్రాబాద్ తిరుపతి కరీంనగర్. డాట్ ఆన్ టైం 8:30 తీసుకొచ్చి పెట్టేశాడు. ఫైనల్లీ సికింద్రాబాద్ రీచ్ అయిపోయాం మనం అన్నది. సో ట్రైన్ అయితే సూపర్గా వచ్చింది. డాట్ ఆన్ రైట్ టైం, లేట్ అయిపోయింది అనుకున్నాం బట్ డాట్ ఆన్ టైం వచ్చింది. ఈ ట్రైన్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. సో ఈ వ్లాగ్ ఇక్కడ టైం చేస్తాం. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.